వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. తెలంగాణ మండలి మాజీ చైర్మన్, బీజేపీ ప్రస్తుత నాయకుడు స్వామిగౌడ్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈటెల రాజేందర్ గారి పరిణామాలు చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ దాని గురించి చెప్పండి. ప్రధానంగా ఈనాడు మనం ఒక అడుగు ముందుకేసి మాట్లాడుకోవాలి. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ పేరు నిలవడం కోసం, తెలంగాణ వాళ్ళు ఒక నిబద్ధతతో ఉన్నారు అని చెప్పడం కోసం ఆనాడు కేసీఆర్ గారు రాజీనామా చేయండి, పదవులు అవసరం లేదని చెప్పినప్పుడల్లా కూడా ఈటెల రాజేందర్ గారు, వారి మిత్రులు అందరూ కూడా రాజీనామా చేశారు, గెలిచారు, మళ్ళీ రాజీనామా చేశారు. ఈ విధంగా తెలంగాణ యొక్క పేరు నిలబెట్టడానికి, తెలంగాణ నాయకుల యొక్క నిబద్ధత తెలియజేయడానికి ప్రజలకు అనేకసార్లు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన దాంట్లో ముందు వరుసలో ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, హరీష్ గారు ఉన్నారు, అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను అనేది ఏమిటంటే, ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం నిలబడినటువంటి వారిని ఈరోజు ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసుకోవడం అనేది, కేసీఆర్ గారు టార్గెట్ చేసుకోవటం అనేది ప్రజల్లో ఒక రకమైనటువంటి మీ దొరల పాలనను తెలియజేసింది. చాలామంది అంటూ ఉంటారు, జెనెటిక్స్ ఉంటాయి, తాతల కాలం నుంచి వచ్చినటువంటి రక్త కణాలు ఎక్కడ పోవు, ఆ డిఎన్ఏ అట్లాగే భద్రంగా ఉంటుందని చెప్పడానికి మీరు ప్రవర్తించినటువంటి సందర్భం ఏదైతుందో అది వాస్తవం. అది గమనించాలి. దొరల పాలనను ఎందుకు అంటున్నాను అని అంటే, ఆ డిఎన్ఏ ఇంకా మీలో ఉంది. మిమ్మల్ని ప్రశ్నించేవాడు ఉండకూడదు అని ఏదైతే మీరు ఆలోచన చేస్తున్నారో కేసీఆర్ గారు, ఇది చాలా తప్పు. ప్రశ్నించే గొంతుక లేనప్పుడు మీరు తెలుగుదేశాన్ని ఎందుకు ప్రశ్నించారని ఈరోజు ప్రజలు అడుగుతున్నారు మిమ్మల్ని. మీరు తెలుగుదేశాన్ని కూడా ప్రశ్నించారు కదా, తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని ప్రశ్నించారు కదా, ఆ ప్రశ్నతోటే కదా అంతవరకు స్తబ్దంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం ఒక్కసారిగా ఎగిసిపడింది. ప్రశ్ననే లేకపోతే ప్రజాస్వామ్యం లేదు. ప్రశ్నించే గొంతును నెక్కడానికి మీరు ఎంత ప్రయత్నం చేస్తే ఆ గొంతు అంత పెద్ద ఎత్తున లేస్తుందన్న విషయాన్ని మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. కేసీఆర్కు పాఠాలు చెప్పేటంత తెలివున్నోళ్ళం మేము కాదు, కానీ ప్రజాస్వామ్యంలో మాత్రం ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది, ప్రశ్నించే గొంతు ఉంది. ఆ గొంతును మీరు నొక్కడానికి ప్రయత్నం చేశారు. అదే ప్రజలు గమనిస్తున్నారు. ఈటెల రాజేందర్ గారు, ఒక్కసారి మనం ఇక్కడ ఈటెల రాజేందర్ గురించి ఆలోచిస్తే, ఈటెల రాజేందరు తెలంగాణ ఉద్యమంలో లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటే, తమ్మి డబ్బులు ఎక్కడివి నీ దగ్గర అని ఆ రోజు మీరు ఎందుకు అడగలేదు? తను వ్యాపారం చేశాడా, కష్టపడ్డా, కోళ్ళు అమ్ముకున్నాడా, పోల్ట్రీ ఫారాలు పెట్టాడా, ఏదో విధంగా తెలంగాణ ఉద్యమం కోసం తన వంతు సాయంగా అంతో ఇంతో చేశాడు. చేసినటువంటి ఈటెల రాజేందర్ ఆ రోజు మీరు ఎందుకు తమ్మి నీ దగ్గర డబ్బులు ఎక్కడివి, ఎందుకు పెడుతున్నావు అని అడగలేదే? ఈరోజు సరిగ్గా ఈటెల రాజేందర్ గారు చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి ఒక పొరపాటు ఏంటి అని అంటే, కేసీఆర్ గారిని తండ్రి లాంటోడని నమ్ముకోవడం. ఎందుకు తప్పు చేశాడని అంటున్నాను అంటే, ఎవరైతే పేదలు అక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు మాకు వద్దు, ఈ రాళ్ళు రప్పలు మాకెందుకు అన్నవి మీరు తీసుకోండి, మా పిల్లల పెళ్లిళ్ళు చేయాలని చెప్పి ఈటెల రాజేందర్ గారి కడుపులో తలబెట్టి కాళ్ళు పట్టుకొని ఆయన దగ్గర డబ్బులు తీసుకొని ఈటెల రాజేందర్ గారికి రాసిచ్చారు. అప్పుడు ఈటెల రాజేందర్ చేసింది ఏమిటి? ఈటెల రాజేందరు ఏదో బ్యాంకు లోన్ విషయమై, నేను ఈటెల రాజేందర్ గారు హ్యాబిట్స్లో ఒక బ్యాంక్ ఉంది, ఆ బ్యాంకు లోన్ కోసం అని పోయినప్పుడు, ఏం లేదన్నా ఇట్లా ఒక 8-10 ఎకరాలు ఇట్లా పేదలకు ఇచ్చినటువంటి భూమి వాళ్ళతో వద్దని ఇచ్చారు. ఆ విషయం సార్తో చెప్పడానికి వెళ్తున్నా, ఎందుకంటే ఆయనకు చెప్పకుండా మనం అసలు యాక్చువల్గా ఆ భూమి నాకు ప్రభుత్వం ఇవ్వాలంటే అది ప్రభుత్వం తీసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని నాకు ఇవ్వాలి. కాబట్టి నాకేమో రాసిచ్చారు. మరి ఒకసారి మాట చెప్పి వచ్చాను, చెప్తేనేమో సార్ దాని ఎంత మీ పర్వాలేదు, నువ్వు తీసుకో, మిగతా కార్యక్రమంతో పూర్తి చేద్దామని చెప్పాడు. దానికోసం లోన్ అవసరం పడుతుందన్న అని చెప్పి నాతో చెప్పాడు. దాని గురించి కొద్దిగా వివరించి చెప్పండి. ఈ రోజు కాదు ఆ మాట చెప్పింది. ఆయన మంత్రిగా ఉన్న కాలంలోనే, అంటే అందరికీ తెలిసిన విషయం ఇది. అందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు, నాతో అన్నాడు కాబట్టి నేను చెప్తా ఉన్నా. దాని గురించి ఒకసారి వివరించండి, మీకు తెలిసింది. నేను తెలిసింది అదే చెప్తున్నాను కదా. ఏంటి అని అంటే, పక్కన
రైతులు లేదా బీద వాళ్ళు ఉన్నారండి ఈయన పొలం పక్కన, అక్కడ పంటలు పండవు దాంట్లో. అప్పుడు ఏం చేశారు, ఆ ఈటల రాజేందర్ గారిని వాళ్ళు కలుసుకొని, అన్న ఈ భూమి మీరు తీసుకోండి, కొనుక్కుంటారో ఏం చేసుకోండి, తీసుకోండి, మాకు డబ్బులు ఇవ్వండి, పిల్లల పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి అని వాళ్ళు దండం పెట్టి ఈయనకు అప్పచెప్పారు ఆ భూమిని. అప్పచెప్పిన విషయాన్ని ఈటల రాజేందర్ గారు నేరుగా పోయి ముఖ్యమంత్రి గారికి చెప్పారు, కేసీఆర్ గారికి, అన్న ఇట్లా తీసుకుంటున్నాను. దాన్ని ముందు తమ్మి తీసుకో, తర్వాత అన్ని సెటిల్ చేద్దాం తీయన్నాడు. ఆ విధంగా ఈటల రాజేందర్ తీసుకున్నాడు. అసలు అది అట్లాగే ఉండిపోయింది. ఈ విషయం జ్ఞాపకం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు సరిగ్గా అతన్ని ఎక్కడ ఇరికించాలో అక్కడ ఇరికించి ఆ పొలం అసైన్డ్ భూమి నువ్వు కొన్నావని చెప్పి పక్కడబందీగా రైతులను పిలిపించి వాళ్ళతో కంప్లైంట్ చేయించి అతన్ని అక్కడ తప్పులో ఇరికించి. అంటే ఎటువంటి ఉద్దేశం ఏమైనా కూడా అసైన్డ్ భూమి కొనుగోలు అనేది తప్పే కదా. నేను ఒప్పుకుంటున్నాను కదా, అసైన్డ్ భూమి అనేది ఒక తెలివైనడిగా, ఒక నాయకుడిగా, ఒక మంత్రిగా పనిచేసిన మీరు కొనకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని తీసుకోకూడదు. కానీ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కదా హామీ అన్న ఉద్దేశం మేరకు తను తీసుకోవడం జరిగింది. అంటే మొదటి నిందితుడు సీఎంఏ అంటారు. నేను నిందితుడు అనను, ఆయన ఒక ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చెప్పిండు, ఈయన చేసి పెడతాడులే అన్న ఉద్దేశంతో ఈయన తీసుకున్నాడు. ఆ విషయం జ్ఞాపకం ఉన్నటువంటిదో లేకపోతే ఎవరైనా జ్ఞాపకం చేశారో తెలియదు, కానీ సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి రైతులను పిలిపియడం, దరఖాస్తు తీసుకోవడం, ఇదంతా కూడా తెర వెనుక జరిగినటువంటి కథ. ఆ విధంగా ఈటల రాజేందర్ గారిని అక్కడ ఇరికించారు. ఈటల రాజేందర్ చేసింది గొప్ప ఘనకార్యం అని నేను అంటలేదు, తప్పే. కానీ తప్పు చేయడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? ఓకే, తప్పు చేయమని చెప్పింది ఎవరు? ఈరోజు ఇరికి ఇచ్చింది ఎవరు? ఇది ప్రజలు చూస్తున్నారు, ప్రజలు తెలుసుకుంటారు. ఒకనాడు కాకుండా ఒకనాడు తెలుసుకుంటారు. నేను అనేది ఏంటంటే, ఒకవేళ అంటే ఈటల రాజేందర్ తప్పు అవుతే పెద్ద తప్పు సీఎం అంటారు. న్యాచురల్గా అంతే కదా. మీ నోటీసులోకి వచ్చినప్పుడు అట్టేట కుదరదు, పద్ధతి కాదు అని చెప్పి మీరు చెప్పుంటే ఊరుకునేవాడేమో కదా. కానీ మీరు ఆసరా కల్పించారే, మీరు భరోసా కల్పించారే. ఈరోజు తెలంగాణ ప్రజలంతా కూడా మీ మాట మీద భరోసాతో కదా ఓటేస్తున్నారు. అందులో ఈటల రాజేందర్ కూడా మిమ్మల్ని నమ్మాడు. అందువల్ల నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఒకరు పొరపాటు చేయడానికి ప్రయత్నం చేస్తే పొరపాటు చేయడానికి అవకాశం కల్పించడం కూడా అంతే తప్పు. దానికి ఆధారం ఉండకపోవచ్చు. ఏముంటాయి? ఒక మంత్రి గారు వచ్చారు, ముఖ్యమంత్రితో మాట్లాడారు, లోపల ఏం మాట్లాడాడో తెలియదు. ఆ బ్యాంకులో పోతున్న సందర్భంగా ఈటల రాజేందర్ గారు నాతో చెప్పిన విషయం అదే మాత్రం నేను ఈరోజు చెప్తున్నా తప్ప, లేకపోతే ఈటల రాజేందరు నాకు బంధువు కాదు. కాకపోతే ఉద్యమకారులను కలిసి ఉద్యమం చేశాం. ఆయన నిన్నటి వరకు పార్టీలో ఉన్నాడు, నేను 3 రోజుల కింద పార్టీలో నుంచి బయటకు వచ్చాను. అంటే ఇప్పుడు స్వామిగౌడ్ గారు మీరు చెబుతున్నట్టు ఈటల రాజేందర్కి సీఎం కేసీఆర్ అవకాశం కల్పించాడు. ఒక బాధ్యత గల సీఎంగా అటువంటి అవకాశం ఇవ్వకూడదు, పూర్తి తప్పు సీఎందని చెబుతున్నారు. ఇటువంటి పొరపాట్లు ఇంకా చాలా మంది చేసే అవకాశం ఉందా? అటువంటి అవకాశం చాలా మంది కల్పించాడు. పొరపాట్లు చేసే అవకాశం చాలా మందికి ఉంది. చాలా మందికి ప్రభుత్వము అధినేత అవకాశం కల్పించారు. వాళ్ళ టైం వచ్చినాడు, వాళ్ళ టర్న్ వచ్చినాడు, వాళ్ళు కూడా ఇదే విధమైన తప్పులో ఇరుకుతారు. అంటే తప్పులు చేసే అవకాశం కల్పించి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు కావాలో టార్గెట్ చేస్తారంటారు. అంతే ఇక్కడ జరిగేది అదే. ఇప్పుడు ఎవడో నాలాంటి బీదోడో నాలాంటి ఓడు ఈసారి నాకు ఇది కొనుక్కుంటున్నా, ఇది చేస్తున్నా, కొద్దిగా అది పొరపాటున దాన్ని సరి చేయకపోతే నాకు ఇబ్బంది వస్తుంది సార్, దానిదేమన్నా చేద్దాం తీ, సరి చేద్దాం తీ అన్నాడు అనుకోండి. సరే నాకు మాట ఇచ్చిండన్న ఉద్దేశంతో నేను 2 అడుగులు ముందుకేస్తా. ఆ ముందుకేసిన తర్వాత ఇది ఎక్కువ 2 అడుగులు వేస్తా అని చెప్పి 5 అడుగులు వేస్తున్నాడు అని చెప్పి ఆ తప్పు చేసినామని నన్ను ఆపొచ్చు, ఆపే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఈనాడు ఉన్నటువంటి నాయకులకు కూడా ఒక బ్రదర్గా నేను చెప్పేది ఒకటే, పెద్దలు ఎవరు తప్పు చేయడానికి అవకాశం ఇచ్చినా దయచేసి తప్పు చేయకండి. పేదల పాలిట, ప్రజల పాలిట ప్రభుత్వం అనుగుణంగా చట్టాలు ఏమున్నాయో చట్టాలకు అనుగుణంగా వ్యవహరించండి. కానీ అవకాశం దొరికింది కదా అని నాయకులు తప్పు చేయొద్దని మరొకసారి అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆదేశించే ఇది లేదు మనకు. కాబట్టి ఒక బ్రదర్గా నేను వాళ్ళను అందరి నాయకులకు చెప్తున్నా, ఆ ఒక్క పార్టీ కాదు మిత్రమా, అన్ని పార్టీలలో కూడా ఇదే విధంగా పోవడము, కలవడము, వారి అవసరాలు తీర్చుకోవడము, సరిగ్గా మాట్లాడకపోవడం. సరిగ్గా ఏం జరుగుతుంది అంటే, మీ నుంచి నేను ఒక పని తీసుకున్నాను అని అంటే నా నోరు కట్టేసినట్టే. నేను ఇక మీ గురించి విమర్శించలేను, ప్రశ్నించలేను. ఎక్కువ ప్రశ్నిస్తే నువ్వు చేసిన పలానా తప్పు లేదని నన్ను ఎత్తి చూపిస్తారు. అందుకోసమే ఏ నాయకులు కూడా దయచేసి ఆ విధమైనటువంటి పొరపాట్లు చేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే పొరపాట్లు చేయడానికి అవకాశం కల్పించేది వాళ్ళు అవకాశం తీసుకోవడానికే, వీళ్ళ జుట్టు వాళ్ళ చేతుల్లో పెట్టుకోవడానికి. ఎక్కువ మాట్లాడినప్పుడు నీ జుట్టు నా చేతిలో ఉందని తప్పును చూపించడం, అంతే.
దాంతో ఆ నాయకుడు మాట్లాడిన నాయకుడు కూడా 2 రోజులు మొదటి రోజు ప్రశ్నించిన నాయకుడు, మొదటి రోజు ప్రెస్ మీట్ పెట్టిన నాయకుడు 4వ ప్రెస్ మీట్ ఉండదు. కారణం ఏంటి అంటే ఎక్కడో ఒక దగ్గర అతన్ని ఎత్తి చూపడం, అతన్ని ఆపడం. ఈ విధమైనటువంటి అవకాశం ఈ ప్రభుత్వాల్లో జరుగుతుంటాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే నాకు తెలిసి ఈటల రాజేందర్ కూడా దీంట్లోనే అతన్ని మాట్లాడకుండా చేసిన మాట వాస్తవం. అది సరే, మనము దాని గురించి అయితే నేను అనేది ఏంటంటే ఈటల రాజేందర్ అన్న కూడా అన్నీ తెలిసిన వ్యక్తిగా, ఇన్ని రోజులు అనుభవం ఉన్న వ్యక్తిగా, అది ఆ అసెండ్ ల్యాండ్ విషయంలో తను ఆ పని చేయాల్సింది కాదు. మరి ఆయన చేసిండు, చేయడానికి అవకాశం ఇచ్చిండ్రు, తనని బయటికి పంపారు. ఓకే. భవిష్యత్తులో ఇప్పుడు మీరు ఎందుకంటే టీఆర్ఎస్ తొలి రోజుల నుంచి కూడా మొత్తం అందరూ మీకు తెలుసు, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, రెగ్యులర్ ఇప్పుడు కూడా మీతో చాలామంది టచ్లో ఉంటారు. ఇప్పుడు ఈటల రాజేందర్ ఎపిసోడ్ జరిగాక ఈ దారిలో రానున్న రోజుల్లో బయటకు వచ్చేవాళ్ళు ఎవరినైనా మీరు ప్రిడిక్ట్ చేయగలరా? ఒకటి చెప్పిన ఎవరం జోష్యం చెప్పలేము. ఎందుకు అనంటే తప్పు చేసినటువంటి నాయకులు మౌనంగా ఈరోజు సైలెంట్గా ఉండిపోవడానికి కూడా అదే కారణం. ఈటల రాజేందర్ లాంటి వాడినే జుట్టు పట్టేస్తే మనం ఎంత అని చెప్పి ఎవరికి వాళ్ళు మౌనంగా ఉండిపోతారు. అందరం కలిసే తప్పు చేశాం, ఒక్కడు దొరికిండు అనుకోండి, మిగతా వాళ్ళంతా ఎవరికి నోరు మూసుకొని మౌనంగా ఉంటాం అంతే. నిజంగా తప్పు చేయకపోతే ప్రజల గురించి ప్రశ్నించరు ఎందుకు? ప్రజల గురించి గొంతెత్తరు ఎందుకు? అంటే ఒక వార్నింగ్ అంటారా ఈటల రాజేందర్ది ఇతరులకు అందరికీ కూడా? హెచ్చరిక లాంటిదే. తప్పు చేస్తే ఇగో ఇదే మీకు కూడా జరుగుతుందని హెచ్చరిక లాంటిదే. అయితే నేను అనేది ఇక్కడ ఆ ప్రశ్న అంతా ఒకటే నాది. తప్పు చేయడానికి అవకాశం ఎవరిచ్చారు? అది మీ ఆత్మను అడగండి. బయట దానికి సాక్ష్యాలు ఉండవు, నిరూపణలు ఉండవు, రుజువులు ఉండవు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, దయచేసి మీ ఆత్మను ప్రశ్నించండి. నిజంగా మీకు తెలియక తప్పు జరిగిందా, తెలిసి తప్పు జరిగిందా? అది మీ ఆత్మను అడిగితే మీ ఆత్మని మీకు సమాధానం చెప్తుంది. ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం, నీ ఆత్మకు నువ్వు సమాధానం చెప్పుకోవాలి పెద్ద అయినా. అందుకే నేను అనేది ఏంటంటే ఇక్కడ దయచేసి నాయకుల్లారా, పార్టీ నాయకుల్లారా, సంస్థల్లో పనిచేసేవారు ఎవరైనా సరే పనుల కోసం కేసీఆర్ దగ్గరికో మంత్రుల దగ్గరకో వెళ్ళి పని చేయించుకొని వారిని ప్రశ్నించని ఉండకుండా స్థాయికి వెళ్ళిపోకండి. ప్రజల కోసం ఎన్నుకోబడ్డారు కాబట్టి ప్రజల కోసం పనిచేయండి. ప్రజల కోసం అడిగే అవకాశాన్ని కోల్పోకండి, ప్రశ్నించే అవకాశాన్ని కోల్పోకండి. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ బర్తరఫ్ తర్వాత ఆయన్ని బర్తరఫ్ చేశాక సీఎం కేసీఆర్ ఆయన ఏ పార్టీకి వెళ్తారనేది చాలామంది వివిధ రకాలుగా భావించారు. కొంతమంది కాంగ్రెస్ అనుకున్నారు, కొంతమంది సొంతంగా పార్టీ పెడతారనుకున్నారు. అయితే ఎవరు కూడా బీజేపీకి వెళ్తారని ఊహించలేదు. ఎందుకంటే ఒక వామపక్ష భావజాలం గల ఆ వ్యక్తి, ఒక సీనియర్ మంత్రి బీజేపీకి వెళ్తారని ఎవరు భావించలేదు. అంటే బీజేపీకి వెళ్ళడానికి కారణాలు ఏంటంటారు? మిమ్మల్ని కూడా ఆయన మాట్లాడారా బర్తరఫ్ తర్వాత? ఈటల రాజేందర్ మీకు కూడా ఫోన్ చేశారు? నేను మాత్రం భారతీయ జనతా పార్టీకే ఎందుకు వెళ్ళాడు అని అంటే, గతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వేరు, సాంప్రదాయకమైనటువంటి సిద్ధాంతాల మీద మాట్లాడే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక పక్కన సాంప్రదాయాలను రక్షించుకుంటూనే ఇంకొక పక్కన ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. హరిజన గిరిజనులను ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయి నుంచి వారిని పైకి తేవాలి. గిరిజన భూములు ఎక్కడైతే పోడు వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి గిరిజనులను ఆదుకోవాలి అనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ స్వరూపం ఈరోజు మొత్తంగా మారిపోయి ఉంది. ఒకవేళ ఆ స్వరూపం మారిపోయి ఉండకపోతే ముస్లింలు ఎక్కడ పోతే నాకెందుకు, మైనారిటీలు మాకెప్పుడు సపోర్ట్ చేయరు, ఎక్కడ పోతే మాకెందుకు అని మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుకునేవాడు. కానీ వారు అట్లా అనుకోలే. ముస్లిం మహిళలు బాధపడుతున్నారు, వీళ్ళకి 2-3 భార్యలు ఉండటం వలన వారి జీవితాలు అధోగతి పాలవుతున్నాయన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నారు. త్రిబుల్ తలాక్ అనేది ఏదైతే ఉందో, తలాక్ అనేది అది రద్దు చేయబడింది. అది ఎవరి మేలు కోసం? మైనారిటీల మేలు కోసం. అంటే దీని అర్థం ఏంటి? భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి అందరి గురించి ఆలోచన చేస్తూ ఉంది. ముఖ్యంగా గిరిజనులు, హరిజనులు, బలహీన వర్గాలు, ఈ అన్ని వర్గాల కోసం కూడా ఆలోచన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఓపెన్గా ప్రజాస్వామ్య రక్షణ కోసం నడుం బిగించింది. అందువల్లనే నేను అనుకుంటా బహుశా మరి అన్ని పార్టీలను కూడా ఆలోచన చేసి, ఇంకొకటి విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తి ఆరాధనలో లేదు, అది ఒక కుటుంబ పాలన.
మొత్తం అంతా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండేటటువంటి పార్టీ. దాంట్లో కింది నుంచి పైకి పోయేవారు ఉన్నారు, పైన ఉన్న వాళ్ళు కిందికి ఆటోమేటిక్గా వెళ్ళిపోయేవారు ఉన్నారు. మీరు ఒకసారి ఆలోచించి చూడండి. మాననీయ ఎల్కే అద్వానీ గారు ఈ దేశంలో ఇక్కడి నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర నడిపించినటువంటి పెద్ద మనిషి కూడా ఆయన ఏం చేశారు, మీరు ఇన్ని రోజులు సాంప్రదాయమైనటువంటి పార్టీని నిలబెట్టారు, దీన్ని మేము ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈనాడు యువకులు ముందుకు తీసుకుపోతాం. అయితే ఆయనకి వెన్నుపోటు పొడిచారంటారు కదా. అంటారు. ఇప్పుడు సహజమే. ఎందుకంటారు అని అంటే ఒక ఆయనంతలో ఆయన పెద్ద మనిషి మీరు నడపండి అని పక్కకు పోయినా కూడా అంటారు. ఎందుకోసము అంటే స్వామిగౌడ్ గారు ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఆయన కాంగ్రెస్ నేతలతో బట్టి విక్రమార్కతో మాట్లాడారు, ప్లస్ కోదండరామ్ తోటి మాట్లాడారు, రేవంత్ రెడ్డి తోటి మాట్లాడారు, ప్లస్ ఆయన సొంత పార్టీ పెడతారని కూడా జరిగారు. అయితే ఇది సరిగ్గా సక్సెస్ అవ్వకపోవడం వల్ల బీజేపీకి వచ్చారంటారా? అంటే సొంతంగా పార్టీ పెట్టడం, ఇతర గతంలో పెట్టిన పార్టీలన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి కాబట్టి మనతోటి సాధ్యం కాదు అనే ఉద్దేశంతో, ప్లస్ రెండోది కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యాల నేపథ్యంలో బీజేపీకి వచ్చి ఉంటారా? అంటే థర్డ్ ఆప్షనే బీజేపీ అని భావిస్తున్నారు మీరు? నేను ఆ విధంగా కూడా అనుకోలేదు. ఆయన అన్ని పార్టీల గురించి విశ్లేషించుకున్నాడు. అటు కాంగ్రెస్ పార్టీతో మాట్లాడాడు, మిగతా ఇండిపెండెంట్తో మాట్లాడారు, ఉద్యమ సంస్థలతో మాట్లాడారు. బహుశా అందరూ కూడా ఎవరికి వారు ఈయన సొంతంగా పార్టీ పెడతాడు, పార్టీ పెడితే ఆ పార్టీ ఎట్లా ఉంటుందని చెప్పి ఆలోచన చేశారు. అయితే నేను కూడా భావించింది ఏంటంటే ఒకవేళ పార్టీ పెడితే అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఎవరు పార్టీ పెట్టినా కూడా మంచి పద్ధతి కాదు. కారణం ఏంటంటే మొన్న చూడండి ఏం జరిగింది వరంగల్ ఎన్నికల్లో. ఒక పక్కన తీర్మాల్ మల్లన్న, ఒక పక్కన చెరుకు సుధాకర్, ఒక పక్కన కోదండరామ్, ఈ ముగ్గురు ఉద్యమకారులకు చీలిపోయినటువంటి ఓట్లు ఒక్కరికి పడి ఉంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు వాళ్ళు ఎన్ని కోట్లు పెట్టినా, 100 కోట్లు పెట్టినా కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిచేవారు. అంటే ఉద్యమ ఓటు చీలిపోతోంది. ఉద్యమంలో ఉన్నటువంటి మిత్రులే కాబట్టి ఇతని కొంతమంది మిత్రులు ఉంటారు, ఇతని కొంతమంది ప్రజలు ఉంటారు, అతని కొంతమంది ప్రజలు ఉంటారు. కాబట్టి ఓటు చీలిపోతుంది. రేపు పార్టీ పెట్టినా కూడా ఈడ ఇంకొక పార్టీ వస్తే అది ఉన్నటువంటి అధికార పార్టీకి నెత్తిన నీళ్లు పోసినట్టే తప్ప, పాలు పోసినట్టే తప్ప ఇంకొకటి కాదు. అంటే మరో ప్రచారం కూడా జరిగింది. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను, మీరందరూ సపోర్ట్ చేయాలి, మీరు ఎవరు క్యాండిడేట్ని పెట్టకూడదు అని మాట్లాడారని కూడా ప్రచారం జరిగింది. నిజమేంటారా అది? దానివల్ల అనుకుందాం ఆయన ఒకవేళ ప్రచారం జరిగిందేమో, అడిగిండో తెలియదు. నేను అభిప్రాయపడేది ఒక వ్యక్తిగా. చెప్పండి. ఒకవేళ మీరు ఇండిపెండెంట్గా నిలబడితే జాతీయ పార్టీలు క్యాండిడేట్లు పెట్టకుండా ఎట్లుంటాయి? ఓ పక్కన భారతీయ జనతా పార్టీ, ఒక పక్కన కాంగ్రెస్, ఒక పక్కన కమ్యూనిస్ట్, 3 జాతీయ పార్టీలు. ఈ జాతీయ పార్టీలు అభ్యర్థులను పెట్టకుండా ఎట్లుంటాయి? అభ్యర్థిని పెట్టాలి. అభ్యర్థిని పెట్టినప్పుడు ప్రచారానికి వెళ్ళాలి. ప్రచారానికి వెళ్ళినప్పుడు తప్పకుండా జరిగినటువంటి అన్ని విషయాలు కూడా, రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సమస్యల మీద మాట్లాడాలి. చీలిపోతాయి. అప్పుడు చీలిపోతాయి. అందువల్ల బహుశా ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని ఉండుంటారు. ఇక ఏకైక పార్టీ ఏదైనా కాస్త ఈరోజు ఉన్నది అనంటే భారతీయ జనతా పార్టీ తన యొక్క స్వరూపాన్ని మార్చుకొని, తన గొంతును మార్చుకొని ప్రజాస్వామ్యం కోసం నిలబడతా ఉంది. ఇందులో అట్టడుగున్న వాళ్ళు కూడా పైకి పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ నియంతృత్వం లేదు, ఇందులో పోతే బాగుంటుందన్న అభిప్రాయం కొద్దీ ఆయన తనకున్నటువంటి ఒరిజినల్గా ఇక్కడ ఆలోచించాలి. ప్రజాస్వామ్యం కోసం మాట్లాడేటోడు కొంతమంది ఎట్లుంటామంటే ఒక సిద్ధాంతం మీద నిలబడితే అదే సిద్ధాంతం మీద ఉంటారు, దాంట్లో నుంచి అటు జరగరిగా. కానీ ఈటెల రాజేందర్ గారు ప్రజల కోసం తన సిద్ధాంతాన్ని పక్కన పెట్టి, విద్యార్థి దేశం ఉన్న సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి రావటం అంటే అది ప్రజల కోసం రావటంగా నేను భావిస్తున్నాను. ఓకే. ఈటెల రాజేందర్ బర్తరఫ్ తర్వాత అందరితో మాట్లాడారు కదా, మీతో కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారు? మీరు ఏం సలహాలు ఇచ్చారు? నాతోటి మాట్లాడినప్పుడు వారు ఒకటే అన్నారు, అన్న ఒకవేళ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడితే పరిస్థితి ఏంటి? లేదు కొంతమంది మిత్రులతోటి ఎవరు కలిసి వస్తారో వాళ్ళతో కలిసి ఏమైనా పార్టీ లాంటిది ఏమైనా నిర్మాణం చేసే అవకాశాలు ఉంటాయా అని వారు అడిగారు. నేను ఒకటే చెప్పాను, మీతో కలిసి పార్టీ పెట్టడానికి రావాలంటే మిత్రులు రావచ్చు, ఎవరు వస్తారో నాకు తెలియదు, రావచ్చు, మీరు పార్టీ పెట్టవచ్చు, ప్రతి ఒక్కరికి అధికారం ఉంది, హక్కు ఉంది. కానీ పెట్టిన తర్వాత జరిగేది ఏంటి? ఓట్లు చీలిపోతాయి. ఏదైతే కేసీఆర్ గారు ఆలోచిస్తున్నారో అదే మీరు చేసినట్టు అవుద్ది. ఆయనకు మీరు పార్టీ పెడతారని బలమైన నమ్మకంతో మిమ్మల్ని జరిపాడు. మీరు పార్టీ పెట్టడం వలన భారతీయ జనతా పార్టీని అడ్డుకోవచ్చు. ఎవరైతే పరిగెత్తుతున్నారో ఆ స్ప్లింటర్ పక్కన ఇంకొకరిని ఫోకస్ చేయడం వల్ల ఏమైతే అంటే పరుగును అడ్డుకోవచ్చు అనే ఆలోచనతో ఆయన మిమ్మల్ని టార్గెట్ చేశారు. మీరు కూడా అదే దిశలో పయనిస్తున్నారు. ఇది కేసీఆర్ గారికి అధికార పార్టీకి లాభం తప్పిస్తే మిగతా పార్టీకి కాదు. ఒక్కసారి సీరియస్గా ఆలోచించండి. మీరు ఇండిపెండెంట్గా నిలబడితే ఖచ్చితంగా జాతీయ పార్టీలు వాళ్ళ అభ్యర్థులను నిలబెడతాయి, వాటికి అధికారం లేదు.
ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులు నిర్ధారణ చేయాలి, కాబట్టి సాధ్యం కాదు అంటే మరి పెద్దలతో, ఢిల్లీ పెద్దలతో మాట్లాడితే ఎట్లుంటుందంటే సంతోషం, తప్పకుండా మాట్లాడండి, మీరు అడిగేది ఉంటే అడగండి, నేను కాదంటలేను అని నాకున్న అభిప్రాయం వారికి చెప్పాను. మరి అంటే ఆప్షన్స్, ఆ రెండు ఆలోచనలు ఉన్నాయి ఆయనకి. ఇండిపెండెంట్ గా చేస్తే ఎలా ఉంటుంది, పార్టీ పెడితే ఎలా ఉంటుంది, ఈ రెండు ఉన్నాయి. అదే విషయాన్ని ఆయన ఢిల్లీకి వెళ్ళి మరి ఏం మాట్లాడారో తెలియదు, ఎందుకంటే ఢిల్లీ పెద్దలు మాట్లాడిన విషయం మనకు తెలియదు కాబట్టి అక్కడ ఏం మాట్లాడితే తెలియదు. కలిశారు, వచ్చారు, వెయిట్ అండ్ సీ, అంతే. కేసీఆర్ స్ట్రాటజీస్ ఏ విధంగా ఉంటాయి అనేది మీకు బాగా తెలుసు. ఒక ఉద్యమం నుంచి మీరు వచ్చారు, ఒక ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ని మీరు చూశారు. అయితే వివిధ ఉప ఎన్నికల్లో ఆయన స్ట్రాటజీ ఒక్కొక్క విధంగా ఉంది. మనం లేటెస్ట్గా హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పివి కూతుర్ని, వాణి గారిని లాస్ట్ మినిట్లో తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికలు, ఉప ఎన్నిక రేపు రాజీనామా చేశాక రాబోయే ఉప ఎన్నికకి సంబంధించి ఆయన స్ట్రాటజీ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? కేసీఆర్ గారు మొట్టమొదలు ఒక 10 పేర్లు వదులుతారండి. ఆ 10 పేర్లు కూడా ఇక నాకే టికెట్ వస్తుందన్న ఉద్దేశంతో మొత్తం క్యాడర్నంతా సిద్ధం చేసుకొని తయారవుతారు. ఎంతమంది క్యాడర్ను సిద్ధం చేసుకుంటారు, ఎన్ని ఓటర్లను సిద్ధం చేసుకుంటారు, ఈ 10 మంది కలిపి ఒక్కడ చేసుకున్న దానికన్నా ఎక్కువ చేసుకుంటారు కదా. ఈ 10 మంది సిద్ధం చేసుకున్న ఓటర్లకు వెళ్ళి ఒకవేళ నాకు టికెట్ రాలేదు, నేను కూడా సిద్ధం చేసుకున్న వాటిలో ఉంటే నాకు టికెట్ రాలేదనుకోండి, ఆ టికెట్ రాని నుంచి ఎంతమంది పోతారు? ఒకసారి పార్టీ క్యాడర్ సిద్ధమైన తర్వాత, ఒకసారి పార్టీలోకి వచ్చిన తర్వాత, మీ ఎంట తిరిగిన తర్వాత అందులో నుంచి నీ మీద నీకు టికెట్ ఇవ్వలేదు కానీ బాధపడిపోయేటోళ్ళు ఎంతమంది? 1% కూడా ఉండదు. మీరు నిర్మాణం చేసినటువంటి క్యాడర్ మొత్తం ఉండిపోతుంది. మీకు టికెట్ ఇవ్వకపోతే బయటకు పోయేటోళ్ళు ఎవరు ఉండరు, 1% మాత్రమే ఉంటుంది. క్యాడర్ డెవలప్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, క్యాడర్ డెవలప్ అవుతుంది. ఆ క్యాడర్ డెవలప్ అయిన తర్వాత అందరినీ 10 మందిని పిలిచి ఇక ఈయనకు టికెట్ ఇద్దాము, మీరు అందరు కలిసి పనిచేయాలి, నాకు తెలుసు మీరు చేస్తారు, చేయకపోతే మనకు భవిష్యత్తు ఉండదు, పార్టీ రావాలి అని చెప్పి వాళ్లకు ఆయన కేసీఆర్ గారు చెప్పేటటువంటి మాటలు ఇంటే భుజం మీద చేసి డైనింగ్ టేబుల్ వరకు తీసుకెళ్ళి ఆయననే వడ్డించి భోజనం పెడతాడు. ఆ విధానం చూసి ఇంతకన్నా భగవంతుడు ఇంకోటి ఉండడు రా, ఈయననే భగవంతుడు అనుకునే స్థితికి మమ్మల్ని తీసుకెళ్తాడు మానసికంగా. ఎస్, వారు గొప్ప మనిషి, తోడు లేనిది భోంచేయరు, అంతకన్నా గొప్ప మనిషి ఉండడు. కానీ ఆయనలో 2 మనుషులు ఉంటారు. భోజనం పెట్టేటప్పుడే మనుషులు అనుకుంటాడు నీ పని చేస్తా బిడ్డ అని. అవకాశం కోసం ఎక్కువ మాట్లాడక బిడ్డ, కావాల్సిన రోజు భోంచేయి కానీ ఎక్కువ మాట్లాడకు అని అంటాడు. అంటే లోపల ఒక అపరిచితుడు ఉంటాడు. అందువల్ల రేపు ఈ 10 మందిని కూడా పిలిచి అదే విధంగా ఒకరి టికెట్ ఇస్తాడు, మీరు పని చేయాలంటాడు. ఆ 10 మంది జాతకమైన దగ్గర ఉంటుంది, చచ్చినట్టు ఆ 10 మందికున్న క్యాడర్ మొత్తం అతనికి ఒక్కరికి పనిచేస్తుంది. అంతలోపట అదే విషయంగా మిగతా ప్రాజెక్టులు, డెవలప్మెంట్లు ఏడైతే ఎన్నిక అవుతుందో దానికి సపరేట్ బడ్జెటు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అంతా ఒక తీరుగా చూడాలి. ఎక్కడ ఎలక్షన్లు అవుతుంటే అక్కడ బడ్జెట్ కేటాయిస్తుంటే కూడా ఎలక్షన్ కమిషన్ కళ్ళప్పగిచ్చి చూడటం, అది ఏ ప్రజాస్వామ్యానికి నిదర్శనమో అర్థం కాదు. ఇప్పటిదాకా అదే విధంగా జరుగుతూ ఉంది. ఎక్కడ ఎలక్షన్ జరిగినా ప్రత్యేక నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు, ప్రత్యేక పనులు, అప్పుడే పనులు స్టార్ట్ అవుతాయి, అప్పుడే ప్రాజెక్టులు అనౌన్స్ అవుతాయి. అంటే స్వామిగౌడ్ గారు ఇప్పుడు హుజురాబాద్ జిల్లా కూడా చేస్తారనేది ప్రచారం జరుగుతుంది, పివి గారి పేరే పెడతారని. ఇది కూడా స్ట్రాటజీలో భాగమే. ఇవన్నీ స్ట్రాటజీలో భాగమే. మీకు కావాల్సినట్టు పనులు క్షణాల్లో అయిపోయినాక మీ ఇంటి పక్కనే ఎంఆర్ఓ ఆఫీస్ పెడతారు, మీ ఇంటి పక్కనే తహసీల్ ఆఫీస్ పెడతారు. ఇక అందరూ ఈ మొత్తం డెమోక్రసీ అంతా మొత్తం నేనే ఎమ్మెల్యేనని ఫీల్ అయ్యే పరిస్థితి నియోజకవర్గ ప్రజలకు కూడా మంచిదే, అది వాళ్ళు ఆ దృష్టిలో ఉంటారు. నేననేది ఏంది, ఒక్క నియోజకవర్గ ప్రజల గురించి కాదు, మొత్తం రాష్ట్రం గురించి ఆలోచించినటువంటి మీ బ్రెయిన్, మీ తెలివితేటలు ఒక్క నియోజకవర్గానికి పరిమితం చేయకండి. ఒక్క ఎన్నిక కోసము ఆ విధంగా ప్రయత్నం చేయకండి. ప్రభుత్వంలో మీరున్నారు, ఈటెల రాజేందర్ గారు ఓడితే ఎంత, ఈటెల రాజేందర్ గారు గెలిస్తే ఎంత? రాష్ట్రానికి సీఎం, నియోజకవర్గానికి కాదు కదా. మరి అంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకు చేస్తారు? అందుకే ఇక్కడ జరిగేది ఏమిటి అని అంటే, ప్రజల్లో ప్రతిదీ టీఆర్ఎస్ఏ గెలుస్తుందిరా అని చూపించడం కోసం ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకే నేను ఇక్కడ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఓటర్లారా, యువకులారా, విద్యావంతులారా, మేధావులారా, కార్మికులారా, ఉద్యోగులారా, దయచేసి కళ్ళు తెరవండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోండి, చైతన్యం కండి. మీరు ప్రజలు చైతన్యం కానన్ని రోజులు, ప్రజలు ఎడ్యుకేట్ కానన్ని రోజులు ఇగో ఇదే పరిస్థితి దాపురిస్తుంది. వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది.
ఓకే, స్వామిగౌడ్ గారు, గతంలో మనం చూస్తే టీఆర్ఎస్ని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వ్యతిరేక వాదులంతా కూడా కేటీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడేవారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ ఎపిసోడ్ తర్వాత ఇప్పుడు అందరూ కూడా కవితని టార్గెట్ చేస్తున్న పరిస్థితి ఎందుకంటారు? గతంలో కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తాడు అని చెప్పి అధికార పార్టీ నుంచే, ప్రగతి భవన్ నుంచే ఒక పిల్లర్ వదిలేరు, ఒక వార్త వదిలేరు. ఆ వార్త దేశమంతా తిరిగింది. ఈటల రాజేందర్ కూడా పక్కన నిలబడి తను ముఖ్యమంత్రి అయితే నేను కింద పనిచేస్తా, నాకు అభ్యంతరం లేదని ప్రకటించాడు. ఈ విధంగా మంత్రులు పోటీపడి మీటింగ్లలో కేటీఆర్ గారి పేరు తీసుకున్నారు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గం దానికి యాక్సెప్టెన్స్ ఇయ్యలే. అదొకటి. ఇక రెండోది, ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటాడో టీఆర్ఎస్ పార్టీ ఖతమైపోతుందనే ఒక వార్త కేసీఆర్ గారికి తెలిసింది. ఆయన ఉన్నన్ని రోజులే టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. వ్యక్తి మీద ఆధారపడి నడుస్తున్నటువంటి పార్టీ. ఆయన లేని రోజున టీఆర్ఎస్ పార్టీ అంతమైపోతుంది అని ఒకటి ఉండటం వలన ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఇది బాగుండదు అని చెప్పి, మీకు ఎవడాడు చెప్పినోడు బతికున్న రోజులు నేనే ముఖ్యమంత్రి నుంచి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. నేననేది ఏమిటి అంటే, ఎందుకు మీటింగ్ పెట్టి ప్రకటన చేశారు? మొట్టమొదలు మాట్లాడిన వాళ్ళనే పిలిచి ఏం తమాషాలు చేస్తున్నా, మాట్లాడదు రేపటి నుంచి అని ఎందుకు చెప్పలే? ఎంత ప్రచారం చేయాలంత ప్రచారం చేసినారు. ప్రచారంలో అనుకున్న రిజల్ట్ రాలేదు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రాకపోయినాయి. దాంతో ఏం చేశారు? తప్పారు. ఇప్పుడు ఒక మహిళా ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుంది, కేటీఆర్ కాకుండా మహిళా ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుంది అని ఒక పిల్లర్ వదిలేరు కాబట్టి దాని మీద చర్చ జరుగుతుంది ఈరోజు. వార్తలు అక్కడి నుంచి మెల్లగెళ్తాయండి, ఎవరికి తెలియదు. ఒక మామూలు అటెండర్ చెవులో పడుతుంది వార్త, అక్కడి నుంచి అది వ్యాపిస్తుంది, ఆ వ్యాపించి ప్రజల దగ్గర పోతుంది. అందువల్ల నేను అనేది ఏమిటంటే, మహిళా ముఖ్యమంత్రి అంటే కవితని అంతే కదా, ఇంకెవరికి ఇస్తారు? దళితునికి ఇస్తారా? అంత ఇంట్రెస్ట్ ఎక్కడిది? అందుకే నేననేది ఏంటంటే, వార్తలు అక్కడి నుంచే బయటికి వదులుతారు, ఆ పేరు ప్రచారంలోకి తెస్తారు, ఆ తర్వాత వాళ్ళు అనుకున్న పని చేసుకుంటారు. అందుకే నేను ప్రజలకు చెప్తా ఉన్నా, దయచేసి ఇలాంటి వార్తలను తప్పకుండా విశ్లేషించండి, కానీ ఓటర్గా చైతన్యులుగండి. మీరు ఓటు అమ్ముకున్నన్ని రోజులు మీరు ఓటును దానికి ఎలక్షన్లు రాగానే మీరు చూడండి, నేను చూడలే ఇన్ని సంవత్సరాల్లో. ఎలక్షన్లు రాగానే ఆ ఇంటి పెద్ద మనిషి కుర్చేసుకొని బయట కూర్చుంటున్నాడు. వాడి ఇంట్లోకి కూడా నాయకుని ప్రచారానికి పోనిస్తున్నాడు, బయటనే అడుగుతున్నాడు, నా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, అసలు నాతో మాట్లాడేందో నువ్వు కథ అంటున్నాడు. కరెక్ట్. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎవరు తయారు చేశారు సిద్ధాంతాన్ని? వేల కోట్ల రూపాయలు ఎట్లా ప్రచారానికి పెడుతున్నారు మీరు? నేననేది ఏంది, ఇన్ని 100 కోట్లు ప్రచారానికి పెడుతున్నారు కదా, అదే 100 కోట్లు ఆ అభ్యర్థి ఎందుకు కోవిడ్ హాస్పిటల్ గురించి ఖర్చు పెట్టాడు? ప్రజలు ఎందుకు అడగరు? ఎందుకు అడుగుతలేరు అంటే, ఇగో ఇదే. ఎందుకు అడుగుతలేరు అంటే, మీ ఓటుకు ఇంత డబ్బని తీసుకున్నావు కాబట్టి, జుట్టు వాడి చేతిలో ఉంది, వాడి ఇష్టం, వాడు మాట్లాడే అధికారం నీకు లేకుండా చేసిండు, నీ గొంతు నొక్కేస్తుండు. అయినా కూడా ప్రజలు మరి ఓటేస్తున్నారు. మరి ఓటేస్తున్నప్పుడు ఇక కేసీఆర్ గారి సిద్ధాంతం ఏం మంచిదనుకోవచ్చు కదా. అదే జరుగుతోంది ఈరోజు. అందుకే నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి కలర్ సినిమా చూడకండి, జిమ్మిక్కులు చూడకండి, మాటలు వద్దు. ఒరిజినల్గా ప్రజాస్వామ్యం ఏమవుతుంది, ప్రజాస్వామ్యం లేకపోతే ఎట్లా, దాన్ని కాపాడుకునేది ఎట్లా, మన ఓటు ఎట్లా వేయాలి, దయచేసి దాని మీద తెలంగాణ ప్రజలు, యువకులు, విద్యావంతులు, ఉద్యోగులు, కార్మికులు, ఈ వర్గం అంతా కూడా ఆలోచన చేయాలి. తెలంగాణ ఉద్యమం లాగా ఇంకో ఉద్యమం వస్తే తప్ప, ఇంకో ఉద్యమం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇంకో ఉద్యమం లేస్తే తప్ప ఇది సాధ్యం కాదనిపిస్తుంది. అందుకే ప్రజలారా దయచేసి ప్రలోభాలకు లొంగకండి అని నేను చేతులెత్తి వారిని ప్రార్థిస్తున్నాను. ఓకే, ఈటెల రాజేందర్ చెప్తుంది, మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్తుంది, సీఎంని కలవాలంటే మంత్రులకి, ఎమ్మెల్యేలకి ఎవరికి అనుమతులు కూడా రావట్లేదు, తనకి అవమానం జరిగినట్టు కూడా ఆయన చెప్పారు. ప్లస్ అక్కడ సంతోష్ కుమార్ రోల్ గురించి కూడా ఇప్పుడు బాగా ప్రచారం జరుగుతుంది. సంతోష్ కుమార్ చాలా కీలకం అక్కడ అనేది. సంతోష్ కుమార్ వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది, మీరు చూసింది లేకపోతే మీరు విన్నది? నాకు తెలిసి సంతోష్ కుమార్ నాకు మంచి మిత్రుడే, అట్లాంటిది ఏం లేదు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా సార్ తోటి మాట్లాడుతున్నా, వారు పిలవంగానే పిలుస్తానన్నాడు. చాలాసార్లు, దాదాపు నేను ఒక 60-70 సార్లు నాకు సార్ తోటి కలవాలని అడిగిన, కానీ ఎన్నడూ కూడా అవకాశం రాలే. దాన్ని నేను సంతోష్ కుమార్ను తప్పుపట్టను. సంతోష్ కుమార్ పాత్ర ఏముంటుందండి?
సీఎం గారు ఇషారా చేస్తే పిలుస్తాడు, లేకపోతే లేదు. ఉమ్, సీఎం గారు ఇది చేయమంటే ఫోన్ చేయమంటే చేస్తాడు, లేకపోతే లేదు. సంతోష్ కుమార్ ఉంటుంది. అయితే ఒక్క విషయం మాత్రం సంతోష్ కుమార్ ఒక్కడే కాదు, ముఖ్యమంత్రుల ఆ స్థాయిలో ఉన్నటువంటి దగ్గర ఉన్న ఏ వ్యక్తి అయినా సరే కొన్ని విషయాలు చెప్తారు, కొన్ని విషయాలు చెప్పరు. నేను ఇప్పుడు 70 సార్లు సంతోష్తో మాట్లాడినా ఇంటర్వ్యూ కోసమని, ఒక 2-3 సార్లు చెప్పి ఉంటాడు, 10 సార్లు చెప్పి ఉంటాడు. అంతే కదా. ఆ తర్వాత ఆయన మనోభావాన్ని గుర్తెరిగి మిగతా సమాధానం మీరనే చెప్పి ఉంటాడు. మనకెట తెలుస్తుంది? అందువల్ల ఇందులో సంతోష్ కుమార్ను పెద్దగా నాకు తెలిసి సంతోష్ కుమార్ పాత్ర ఈ మంత్రులను కలవకుండా చేయటంలో అందులో ఇందులో పెద్దగా ఉండకపోవచ్చు. అంటే చక్రం తిప్పేదే అక్కడ సంతోష్ కుమార్ అట్లాంటివి చక్రం తిప్పేది ఏముండదండి. సీఎం గారి దగ్గర, కేసీఆర్ దగ్గర ఎవరు చక్రం తిప్పేదే ఉండదు. ఉమ్, ఆడ ఒక పర్సనల్ అసిస్టెంట్ కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా మందులు ఇవ్వడానికి కానీ మంచికి చెడ్డకు అన్నిటికీ సంతోష్ చూస్తాడు. కాబట్టి మీరు అన్నట్టు నాకు ఒకటేంది అని అంటే, ఇప్పుడు మా మంత్రులకు 2 సార్లు అడిగితే ఒకసారి చెప్పకపోవచ్చు. ఉమ్, కారణం ఏంటి? ఆయన మూడును బట్టి, లేకపోతే కేసీఆర్ గారు స్వామిగౌడ్ పట్ల ఎట్లున్నాడో, కోపంతో ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా, ప్లీజ్గా ఉన్నాడా, ఈ విషయాన్ని గమనించి ఒక సమాధానం సంతోషే చెప్పొచ్చు. అన్న బిజీ కూడా అన్న ఇప్పుడు వీలు కాదని, అన్న లేదన్నా రేపు కలవమన్నాడని. ఇంతకు తప్పించి పెద్ద చక్రం తిప్పేది ఏముండదు. జనరల్గా చూడండి, ఎవరి దగ్గరన్నా వ్యక్తిగత సహాయకుడు ఎవరు ఉన్నారు అంటే ఆ మూడును బట్టి సమాచారం ఇస్తాడు. అవును. అతనే వ్యక్తిగత సహాయకుడు. అంతేగాని ఆయన మూడు బాగలేనప్పుడు, ఆయన కోపంలో ఉన్నప్పుడు, ఏదో టెన్షన్లో ఉన్నప్పుడు పలానా ఆయన వస్తున్నాడు అని చెప్తే అక్కడి నుంచి వచ్చే ఆన్సరు కాస్త తీవ్రంగా ఉంటుంది. అది బాధ కలిగించడం ఎందుకని కొన్ని విషయాలు చెప్పకపోవచ్చు. ఎందుకు మరి సంతోష్ కుమార్ ఈ మధ్య బాగా వార్తల్లో ఆయన గురించి వ్యతిరేకంగా ప్రచారం జరగడానికి కారణం ఏంటంటారు? వ్యతిరేకం అంటే ప్రతి వాళ్ళు గిట్నే అనుకుంటారు. ఇప్పుడు నేనంటే సంతోష్ చెప్తలేడు, సంతోష్ చెప్తే నన్ను సార్విలో పోనా అని కోపంతో ఉండి మాట్లాడే మాటలు అవి ఉండొచ్చు. అంతేగాని నేను సంతోష్ చక్రం తిప్పుతాడు, సంతోష్ అంతా నడిపిస్తుండని నేనైతే అనుకోను. ఓకే. ఈటల రాజేందర్ విషయంలో హరీష్ రావు వైఖరి ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? హరీష్ రావు గారు తన పని తను చేసుకొని పోయే రకం. ఉమ్, ఆయన ఏదో ప్రజాస్వామ్య రక్షణ కోసమో ఇంకో కోసమో ప్రజల కోసమో బయటికి వచ్చి ఆ కుటుంబం మీద కానీ కేసీఆర్ మీద కానీ వ్యతిరేకంగా మాట్లాడే మనస్తత్వం ఆయనకు లేదు. ఆయన తన పని తను చేసుకొని పోతాడు. తన నియోజకవర్గము, తన ప్రజలు, తన కథ, తన అంతమంటే అంటే తన నియోజకవర్గం కాకుండా ఇప్పుడు హుజరాబాద్ ఇన్ఛార్జిని అతను పెడతారంటే ఇన్ఛార్జ్ అంటే ఇద్దరు మిత్రులు కాబట్టి మిత్రుడినే పెట్టొచ్చు అన్న ఉద్దేశంతో ఉంటుంది కదా. ఇద్దరు మిత్రుల బాగా రాజేందర్ గారు ఉద్యోగం నుంచి మేమంతా మిత్రులమే, ఇద్దరు మిత్రులని మేమంతా మిత్రులమే. అయితే ఒకటేంటి అని అంటే, ఇద్దరు మంత్రులుగా ఉన్నప్పుడు కలిసికట్టుగా ఎట్లా చేస్తే బాగుంటుంది అనే విషయాలు అనేక విషయాలు చర్చించుకొని మాట్లాడిన వాళ్ళు కాబట్టి ఆయనని అక్కడ పంపిస్తే బాగుంటుందని ఏమన్నా పార్టీ ఆలోచన చేసిందో నాకు తెలియదు. కానీ హరీష్ రావు ఒక్కటి మాత్రం వాస్తవం, ఇక్కడ హరీష్ రావు గారు ఇన్ఛార్జ్గా తీసుకొని రేపు పొద్దున కేసీఆర్ గారు వచ్చి హుజూరాబాద్లో కూర్చున్న ఈటెల రాజేందర్ గారు గెలుపుని ఎవరు ఆపలేరు. ఎందుకు అని అంటే, ఈటెల రాజేందర్ గారు 2 ఎకరాలు 3 ఎకరాలు కొనడానికి ప్రజలు చూస్తలేరు. ఈటెల రాజేందర్ గారిని వాంటెడ్లీ పార్టీ నుంచి తప్పించారు, ఒక బీసీని ప్రశ్నించే గొంతును పక్కకు చెప్పారు, ఇంకా ఎవరు లేరు మాకు అక్కడ పార్టీలో దిక్కు అని ప్రజలు భావిస్తున్నారు. ఆ ప్రజలకు జాతీయ పార్టీ తోడైతే రేపు పొద్దున న్యాచురల్గా ఎవరొచ్చి కూర్చున్నా ఈటెల రాజేందర్ గెలుపు ఆపలేరు. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఓకే. అంటే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఉద్యమం దగ్గర నుంచి ఉన్నారన్నారు కదా. రేపు ఎందుకంటే ఇప్పటి నుంచి మనం చూస్తే ఈటెల రాజేందర్ ఎక్కడా కూడా హరీష్ రావుని వ్యతిరేకించి మాట్లాడట్లేదు. అయితే నిన్న హరీష్ రావు పేరు మీద ఒక ప్రెస్ నోట్ కూడా వచ్చింది, తనకు ఎక్కడ అవమానం జరగలేదు, ఈటెల రాజేందర్ అనవసరంగా నా గురించి మాట్లాడుతున్నాడని ప్రెస్ నోట్ వచ్చింది. వాయిస్ బయట కూడా ఎక్కడ రాలేదు. రేపు ఏ విధంగా ఎన్నికల్లో ఈటెల రాజేందర్ని వ్యతిరేకిస్తూ మాట్లాడే అవకాశం ఉందంటారా హరీష్ రావు? ఇప్పుడు ఈటెల రాజేందర్ను ఖచ్చితంగా ఎలక్షన్ ఇన్ఛార్జ్ అయినప్పుడు ఆయన వ్యతిరేకిస్తూ మాట్లాడతాడు, ఈయన కూడా ఆయన గురించి మాట్లాడతాడు, ఇదంతా జరుగుతుంది. రేపు ఈటెల రాజేందర్ గెలిస్తే హరీష్ ఓడిపోయినట్టు. నువ్వు కావలసి ఈటెల రాజేందర్ గెలిచిపించినావని చెప్పి హరీష్ను పక్కన పెట్టడానికి ఇది ఒక సాగ్గా దొరికే ప్రమాదం ఉంది రేపు. అది హరీష్ రావు గారు గమనించుకోవాలి. హరీష్ రావు అంటే అక్కడ పంపితే ఈటెల రాజేందర్ గెలుపు, ఈయన ఓటమి. ఈయన ఓటమి అయినప్పుడు ఆ ఓటమిని అడ్డం పెట్టుకొని నువ్వు కావలసే రాజేందర్కి సహకారం చేశావని చెప్పి పార్టీ దుమ్మెసే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల హరీష్ రావు గారు ఆలోచించుకోవాలి, హుజూరాబాద్ పోవడమా లేదా అనే విషయం. అయితే ఎవరు పోయినా ఏం చేసినా ప్రజల నాడిని ఎవరు పసిగట్టలేరు కాబట్టి
నేనైతే ఖచ్చితంగా ఈటెల గెలుస్తారు అనే అభిప్రాయంతో ఉన్నాను. మీరు బీజేపీలో చేరారు, టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు, మండలి చైర్మన్గా కూడా చేశారు. ఇప్పుడు బీజేపీలో ఎట్లా ఉంది? టీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన వారికి ఏ విధంగా ఉంది ఇప్పుడు? పక్షికి రెక్కలు వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత స్వచ్ఛగా ఉంటుందో, ఎంత స్వేచ్ఛగా ఎగురుతుందో ఆ విధమైనటువంటి స్వేచ్ఛతో నేను బీజేపీలో ఉన్నాను. ఈరోజు బీజేపీలో ఒక కోర్ కమిటీ మెంబర్గా అతి ముఖ్యమైనటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పరిశీలకుల సమావేశంలో కూడా మమ్మల్ని పిలవటం, మా అభిప్రాయాలు తీసుకోవడం, ఎట్లా ఇస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరికి సమయం కేటాయించి ఆడ కొత్త పాత అనే భేదం లేకుండా మమ్మల్ని చక్కగా కిషన్ రెడ్డి గారితో సహా, లక్ష్మణ్ గారితో సహా, పార్టీ అధ్యక్షుడు సంజయ్తో సహా ప్రతి ఒక్కరూ అందరూ మనవాళ్ళే అన్న భావనతోటి ట్రీట్ చేయటం అనేది చాలా బాగుంది. భవిష్యత్తులో ఎట్లుంటుంది అనేది ఎవరని చెప్పలేము. మీరు ఈ గ్రూపుల్లో బీజేపీలో గ్రూపులు ఉన్నారంటారు కదా, మీరు ఏ గ్రూపు? నేను చెప్పిన బీజేపీలో గ్రూపులు ఉన్నాయని ఇప్పటిదాకా నేను వినలే. మీతో ఎవరన్నారో కానీ బీజేపీలో గ్రూపులు ఏం లేవు. బీజేపీలో కోర్ కమిటీ నిర్ధారణ చేస్తుంది ఏ సబ్జెక్టునైనా. ఇంతెందుకు ఈటల రాజేందర్ గారి గురించి ఆ కమిటీ కూర్చొని మాట్లాడిన తర్వాత, కిషన్ రెడ్డి వాళ్ళందరూ కూర్చొని మాట్లాడిన తర్వాతనే సరే అతను వస్తే తప్పకుండా మాట్లాడదామనే నిర్ణయం జరిగింది. అంతేకాని ఎవరంత లాళ్ళు రాజేందర్ గారు నాకు బాగా పరిచయం, రాజేందర్ గారిని అతనికి వచ్చారు, నేనే తీసుకొని పోవచ్చు కదా రాజేందర్ గారిని, మీ దగ్గరకు వచ్చి మాట్లాడు, నా దగ్గరకు వచ్చాడు. అట్లాంటి అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే జాతీయ పార్టీలో ఒక క్రమశిక్షణ సంఘం ఉంది, ఒక కోర్ కమిటీ ఉంది, వాళ్ళు కూర్చొని నిర్ధారణ చేస్తారు. అంటే ఈటల రాజేందర్ని బీజేపీలో చేరడానికి ఎక్కువగా ఎఫర్ట్ పెట్టింది ఎవరంటారు బీజేపీలో? ఎఫర్ట్స్ ఎవరు పెట్టలేదు, వారే అందరినీ కలిశారు. కలిసిన సందర్భంలో అంటే ఎవరో లీడ్ చేసేది ఎవరో ఉంటుంది కదా. ఇప్పుడు వివేక్ అయితే రెగ్యులర్గా ఢిల్లీ వెళ్ళినప్పుడు వివేక్ కనిపించారు. నాకు అంటే మీకు ఢిల్లీలో వివేక్ గారికి పరిచయాలు ఉన్నాయి కాబట్టి బహుశా ఢిల్లీలో వారు ఉండి ఉంటారు. కానీ నిర్ణయం తీసుకుంది మాత్రం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలోనే కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన, సంజయ్ గారి అధ్యక్షతన వాళ్ళు కూర్చొని మాట్లాడి నిర్ణయం చేశారు. అయితే ఎవరు ఎంటెళ్ళాలనే విషయాన్ని పార్టీ నిర్ధారిస్తుంది కాబట్టి వారు ఎంటెళ్ళారు. అంటే కండిషన్స్ జనరల్గా ఒక పార్టీ నుంచి ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి, ఒక చాలా పెద్ద సీనియర్ మినిస్టరు, ఉద్యమకారుడు, ఒక మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఒక పార్టీలోకి వచ్చేటప్పుడు కొంత మాట్లాడతారు, కొన్ని కండిషన్స్ జనరల్గా ఉంటాయి. ఆయన మాట్లాడింది ఏంటి? ఆయన కండిషన్స్ ఏం మాట్లాడారో నాకు తెలియదు. ఎందుకనంటే వారు మాట్లాడిన కోర్ కమిటీలో నేను లేదు. ఆయన వస్తే తీసుకుందామన్న నిర్ణయం దగ్గర మాత్రమే నేను ఉన్నాను. కానీ ఆయన వచ్చి మాట్లాడిన దాంట్లో అది ఇంటర్నల్గా మీటింగ్ జరిగింది కాబట్టి ఆయన ఏం అడిగారు, వాళ్ళు ఏం చెప్పారు. అంటే ఈ కోర్ కమిటీ మీటింగ్ అది ఎప్పుడు జరిగిందండి? అంటే కాంగ్రెస్ వాళ్ళతో పార్టీలో నుంచి ఆయన బయటకు వచ్చిన తర్వాత జరుగుతున్న చర్చ సందర్భంగా ఒకవేళ ఈటల రాజేందర్ గారు మన పార్టీలోకి వస్తే మనం ఎట్లుండాలి అంటే ముందరే మాట్లాడుకుందే, ఆయన రాకముందే దాని మీద మాత్రమే ఆయన వస్తానంటే ఆయనకు ఇన్విటేషన్ ఇవ్వటం జరిగింది రమ్మని. అంటే కమిటీలో నిర్ధారణ కాకుండా ఎవరిని పిలువరు. అది ఊహించి ముందర మీరు మాట్లాడుకున్నారు ముందే. ఒకవేళ వస్తే ఎట్లుండాలి, ఇన్విటేషన్ ఇవ్వాలనా, లేదు మన తలుపులు బంద్ చేసుకోవాలనా ఏంటి అనేది ముందే కోర్ కమిటీ చర్చ జరిగింది. ఇటువంటి నిర్ణయాల్లో మేజర్ రోల్ తీసుకునేది ఎవరంటారు పార్టీలో? లేదు, అట్లేముండదు. మేజర్ రోలు తక్కువ రోలు అనేది ఏముండదు. అందరు అభిప్రాయాలు చెప్తారు. రీసెంట్గా పార్టీలోకి పోయిన నేను కూడా నా అభిప్రాయం చెప్పిన, మిగతా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. అభిప్రాయాలు చెప్పిన దాని మీద నిర్ణయం కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు, అక్కడ ఉన్నటువంటి సంఘటన మంత్రి అని ఉంటాడు కార్యాలయంలో, అతను ఇట్లా లక్ష్మణ్ గారు, మంత్రి శ్రీనివాస్, మంత్రి శ్రీనివాస్, ఇట్లా ఒక 4-5 ఉంటారు. వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఓకే, బీజేపీలో వర్గపోరు ఎక్కువగా ఉంది అనేది ప్రచారం జరుగుతుంది. ఇది తాజాగా మనం లింగోజీ కూడా ఇన్సిడెంట్ కూడా మనం చూసాం. డైరెక్ట్ మీరంతా కూడా టీఆర్ఎస్ని వ్యతిరేకిస్తున్న సమయంలో డైరెక్ట్ కొంతమంది బీజేపీ నాయకులు డైరెక్ట్ ప్రగతి భవన్కి వెళ్ళి కేటీఆర్ని కలిసిన పరిస్థితి. ఈ వర్గపోరులో ఏ విధంగా మీరు? అది వర్గపోరు కాదు. అక్కడ నలుగురం కలిసి ఆ బాబు తండ్రి మీద ఉన్నటువంటి గౌరవం, ఎవరైతే చనిపోయిండో కార్పొరేటరు, అతని మీద ఉన్న గౌరవం కొద్దీ ఎవ్వరు లేకుండా ఈ బాబును గెలిపించాలి కార్పొరేటర్గా, అదే మనం అతనికి సేవ చేసింది తప్ప ఇంకోటి కాదు అన్న ఉద్దేశంతో ముఖ్యమైన వాళ్ళు కొంతమంది వెళ్ళటం జరిగింది. ఆ టైంలో సంజయ్ గారు నగరంలో లేకపోవడంతో సమాచారం ఇవ్వలేదా, ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఉద్దేశం వెళ్ళడానికి జరిగినటువంటి ప్రధాన ఉద్దేశం మాత్రం అతనికి గౌరవించాలి, తండ్రిని గౌరవించాలంటే పిల్లగాన్ని గెలిపియాలంటే మనం ఒక అడుగు దిగైనా సరే పోయి మాట్లాడి రావాలన్న ఒక అభిప్రాయానికి వచ్చి వెళ్ళినటువంటి నాయకుడు. అంటే ప్రగతి భవన్ వెళ్ళి మాట్లాడడం ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళిన మాట వాస్తవం. రాంగ్ మెసేజ్ వెళ్ళిన మాట వాస్తవం.
కానీ వాళ్ళు వెళ్ళింది మాత్రం ఒక మంచి అభిప్రాయంతో. సరే వార్త అది అభిప్రాయం ప్రజల్లో ఒక తప్పుగా చిత్రీకరించబడ్డది. కానీ వాళ్ళు వెళ్ళింది మాత్రం నాకు పూర్తిగా తెలుసు. వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎట్లాంటి చెడ్డ అభిప్రాయం కానీ వర్గపోరు కానీ పార్టీలో వ్యతిరేకత కానీ ఉన్నోళ్ళు కాదు. వాళ్ళంతా సీనియర్స్. ఎంత సీనియర్స్ అంటే పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నోళ్ళు, సంఘలో పనిచేసిన వాళ్ళు, అనేక మంది సీనియర్స్ వెళ్ళినోళ్ళు, చిన్నపిల్లలేం కాదు. అందువల్ల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి అలా ఆ కుటుంబం కోరిక మేరకు వీళ్ళు కూడా ఆలోచించుకొని అతని మీద గౌరవం కొద్దీ వెళ్ళటం జరిగింది. ఓకే, ఈటలకి మంచి ఫాలోయింగ్ కూడా తెలంగాణలో ఉన్న పరిస్థితి. ఈటల బయటకు వచ్చాక చాలామంది కూడా ఆయనకు అనుకూలంగా మాట్లాడిన పరిస్థితి. అయితే ఈటల భవిష్యత్తు బీజేపీలో ఎలా ఉండే అవకాశం ఉంది? ఒక ప్రచారం జరుగుతుంది, భవిష్యత్తులో బీజేపీ ప్రెసిడెంట్ కూడా అయ్యే అవకాశం ఉంది ఈటల రాజేందర్ అని. ఎంతవరకు వాస్తవం? ఈటల్ని ఏ విధంగా చూస్తుంది భారతీయ జనతా పార్టీ? పనిచేసే వారికి అవకాశం ఇస్తుంది. మీరు చూశారు, అక్క డీకే అరుణ గారు కాంగ్రెస్ నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు జాతీయ ఉపాధ్యక్షులు అయ్యారు. పనిచేసే వారికి భారతీయ జనతా పార్టీలో అవకాశాలు ఉంటాయి. రేపు పొద్దున ఈటల గారు పనిచేస్తే ఈటల గారికి అవకాశం ఉండదు. అంటే గతంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన నాగం జనార్దన్ రెడ్డి కావచ్చు, లేకపోతే దిలీప్ కపిలవాయి దిలీప్ నేననేది పనిచేసే పరిస్థితిని బట్టి ఉంటుంది. ఇప్పుడు నాగం గారు కానీ మిగతాలు కానీ ఎప్పుడు పబ్లిక్ టచ్లో ఉండి డెమోక్రసీ మీద పోరాటం చేస్తూ పార్టీతో ఉన్నటువంటి వారు ఉండొచ్చు కదా. యాక్టివ్ ఉండాలి. యాక్టివ్ లేకపోతే ఎట్లా చెప్పండి. అందుకే ఎవరే కానీ ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీలో ఒకసారి జాయిన్ అయిన తర్వాత వాడు ఆ పార్టీ సభ్యుడు. సీనియర్ జూనియర్ లెక్కలోకి రాదు. భారతీయ జనతా పార్టీలో ఈ జూనియర్ సీనియర్ కూడా ఉండదు. మిగతా పార్టీలో ఉన్నట్టు నేను ఎన్ని సంవత్సరాలన్నా నేనే మాట్లాడతా అన్నది కూడా నేను గమనించాలి. ఎందుకంటే నేను ఇన్ని మీటింగ్లు అటెండ్ అయినా ప్రతి అటెండ్ అయిన మీటింగ్లో రీసెంట్గా ఎవరైనా కొత్తగా జాయిన్ అయినా కూడా అతను అతి ముఖ్యమైనోడైతే, అభిప్రాయాలు చెప్పగలిగేటోడైతే అతని కోర్ కమిటీలో తీసుకొని అతని అభిప్రాయం తీసుకుంటారు. అది ఏ సీనియర్ కూడా వ్యతిరేకించడు. అందువల్లనే అనేది భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీల కన్నా కాస్త భిన్నమైనటువంటి పార్టీ. అవకాశాలు అందరికి వచ్చే అవకాశం ఉంటుంది పనిచేసే వారికి. అందువల్ల ఈటల గురించి కూడా ఆ వార్త ప్రచారం జరగవచ్చు. ఓకే, టీఎన్జిఓస్ విషయంలో కేసీఆర్ వ్యవహార శైలి ఏ విధంగా ఉంది ప్రస్తుతం? టీఎన్జిఓస్ ఎవరికి ఎప్పుడు లొంగేటోళ్ళు కాదు. కేసీఆర్ గారు తెలంగాణ జెండా పట్టకముందే తెలంగాణ ఎన్జిఓస్ తెలంగాణ జెండా పట్టింది. అంటే ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా టీఎన్జిఓస్? అందరూ హ్యాపీగానే ఉన్నారు. పిఆర్సీ జీవో ఇవాళనో రేపు వస్తుంది. కరోనా సందర్భంగా కొంత ఆలస్యమైంది, ఇవాళనో రేపు వస్తుంది. తప్పకుండా హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా లేరని కాదు. అయితే ఒక్కటి ఏమిటి అని అంటే ప్రతి ఒక్కరిని అడిగి చర్చించడం సాధ్యం కాదు ప్రెసిడెంట్ గారికి. మాతో చర్చించకుండానే పోయిండు కేసీఆర్ దగ్గరికి అనేది కింద ఉన్నటువంటి ఉద్యోగుల అభిప్రాయం అవుతుందో అది ఆలస్యం కావడం వలన, పిఆర్సీ టైంకు మాట్లాడకపోవడం వలన కొంత అసంతృప్తికి లోనయ్యారు. కానీ ఆ తర్వాత అధ్యక్షుడు వెళ్ళి మిగతా వాళ్ళు వెళ్ళి మాట్లాడొచ్చిన తర్వాత సీఎం గారు ఒప్పుకోవటం, ఆ జీవో 2-3 రోజుల్లో బయటికి రావటం అనేది అయితే దానివల్ల కొంత అసంతృప్తి పోతుంది. అందువలన ఉద్యోగులంతా తృప్తితో ఉన్నారు, అట్లేం లేదు. ఆల్ హ్యాపీస్ ఇప్పుడు ఎన్జిఓస్. ఎన్జిఓస్ అయితే హ్యాపీగా ఉన్నారు. అయితే ఇక్కడ కూడా పాలకులు డివైడ్ పాలసీ చేయకూడదు. ఉద్యోగ వర్గాన్ని అంతా ఒకే ఘాటన కట్టాలి. కానీ ఒక ఉద్యోగి ఒక తీరు ఏమవుతుంది అని అంటే అటు ఉద్యోగ సంఘ నాయకునికి చెడ్డ పేరు వస్తుంది, ఇటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మీరు ఎన్జిఓస్ని పిలిచినప్పుడు ఉపాధ్యాయ వర్గాన్ని ఎందుకు పిలిచలేదు? ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన డాక్టర్లను ఎందుకు పిలవలేదు? నర్సులను ఎందుకు పిలవలేదు? కాంటింజెంట్ వర్కర్లు పనిచేశారే, 24 గంటలు పనిచేస్తున్నారే, వారిని పిలవలేదు. ఒక తెలంగాణ ఎన్జిఓస్ని ఒకరిద్దరిని పిలిచి మాట్లాడేటక్కల మీరు చేసింది మంచిదే కావచ్చు. తాటి చెట్టు కింద కూర్చొని నువ్వు పాలే తాగుతుండొచ్చు, కానీ రోడ్డు మీద పోయే జనాలు అవి పాలనుకోరు. అందుకే నేను అభిప్రాయపడేది ఏంటంటే ఇక్కడ ఒక సంఘాన్ని వేరు చేసి ఒక సంఘాన్ని పిలవటం వలన ఆ మధ్యలో ప్రజల్లో చాలా రకమైనటువంటి భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఉద్యోగుల్లో ఉపాధ్యాయుల లోపట కూడా, పెన్షనర్ల లోపట కూడా ఈ ఉద్యోగ సంఘాలు మమ్మల్ని మోసం చేసి ఆయన ఒక చెడ్డ పేరు కూడా వచ్చింది. కారణం ఏంటంటే ఉద్యోగ సంఘాలు దాని బాధ్యులు కాదు. నన్ను పిలిస్తేనే పోయినా, ఆయన విలువపోవడం పొరపాటే, కానీ తప్పు నాది కాదు, కానీ చెడ్డ పేరు మాత్రం నాకు వచ్చింది. అందువల్ల నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి అన్ని సంఘాలను పిలవండి, అందరితో మాట్లాడండి, అందరితో భోజనం చేయండి. ఒకరినే పిలుస్తారు ఎందుకు? వారితో భోజనం చేస్తారు ఎందుకు? వారిని ఏమిటి పనికి రాకుండా చేస్తారు ఎందుకు? ఎట్లుంటుందండి అంటే ఒక మంచి సమావేశం జరుగుతుంది అనుకుందాం. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఒక రాష్ట్ర మంత్రి ఉన్నారు. ఆయన నా భుజం మీద చేసుకొని పక్కకు తీసుకుపోయి 10 నిమిషాలు ఆయన ఏం చేయడు, ఆయన ఏం మాట్లాడాడు.
తీసుకుపోతాడు. తీసుకొని పోతాడు, అవతల ఓ త్రివేణి నోట్లో వేసుకుంటాడో సిగరెట్ తాగుతాడో, ఏదో 10 నిమిషాల కాలం గడిపి మళ్ళీ వస్తాం. చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు, అవును. అరే మంత్రి అన్న చాలా గొప్పలు రాబోయే, అన్నకి ఏ పని చెప్పినా అయిపోతుంది అని. అన్నకు పని చెప్పినాక కాలేదనుకో, అరే ఈయన స్వార్థపరుడు, మన పనులు చేయడు కానీ వాని పనులు చేసుకుంటా అంటే ఒక నాయకుడిని అనగదొక్కడానికి వేసే పెద్ద ప్లాన్ ఇది, పెద్ద ప్రయోగం ఇది. అందువల్ల నేను అనేది ఏంటంటే దయచేసి ఒకరిని ఎవరిని పెడితే వాళ్ళని భుజం మీద చేసుకొని తీసుకెళ్ళకండి, ఒక నిబద్ధత పాటించండి. అప్పుడు మిగతా ఉద్యోగులందరూ కూడా, మీకు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మీకు బాసటగా నిలబడతారు. మిమ్మల్ని ఎందుకు విమర్శిస్తలేరు? మీ మీద గౌరవం, ముఖ్యమంత్రి మీద ఉన్న గౌరవం, తెలంగాణ రాష్ట్రం తేవడానికి పోరాటం చేసిండని ఒక గౌరవం. కానీ ఈ గౌరవం ఎన్ని రోజులు ఉంచుతారు మీరు ఇట్నే చేస్తుంటే? అందువల్ల నేను కేసీఆర్ గారికి రిక్వెస్ట్ చేసేది, రాష్ట్ర మంత్రులు రిక్వెస్ట్ చేసేది, దయచేసి ఉద్యోగుల లోపల డివైడ్ పాలసీ చేయకండి. ఉద్యోగులందరూ సమిష్టిగా ఉన్నారు, సమైక్యంగా ఉన్నారు. దయచేసి వారిని విడదీయడానికి ప్రయత్నం చేస్తే ఎన్నడో ఒకనాడు ఈ ఉద్యోగుల విశ్వరూపాన్ని మీరు చూడక తప్పదు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఓకే, స్వామిగౌడ్ భవిష్యత్తు ప్లాన్ ఏంటి, భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? భవిష్యత్తు కార్యాచరణ నాదంటారా? మీదే. నాది కార్యాచరణ ఏం లేదండి. పార్టీలో పనిచేస్తున్న, పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలు, పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నాం. నా వంతు పార్టీకి ఏం చేయాలో అంత మటుకు చేస్తున్నాను. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని మొదటి రోజే చెప్పాను. అది పార్టీ నిర్ణయం తీసుకొని నాకు కేటాయిస్తే నేను తప్పకుండా రాజేంద్ర ఎమ్మెల్యేగా నిలబడతాను. దానికి సంబంధించి వర్క్ చేస్తున్నారా మీరు? ఇంకా ఆల్రెడీ మొదటి నుంచి దాదాపు 10 సంవత్సరాల నుంచి అదే వర్క్లో ఉన్నాం. ఖచ్చితంగా ఎన్నడో ఒకనాడు ఈ రాజేంద్ర నగర్ నియోజకవర్గాన్ని అందంగా తీర్చిదిద్దాలి, డెవలప్మెంట్ చేయాలి. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మీరు ఆలోచిస్తే కొంత బాధ అనిపిస్తుంది. ఈరోజు కూడా నాకు దాని మీద నేను ఇక్కడ పోరాటం చేసిన. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఉంది, NIRD, ICR ఉంది, స్టేట్ SRD ఉంది, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, మిలిటరీ డిఫెన్స్ కార్యాలయాలు ఉన్నాయి. దాదాపు 172 కార్యాలయాలు ఉన్నాయి, 18 ICR ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ నా నియోజకవర్గం బిడ్డలు ఒక్కరు కూడా చదువుకున్నారు, దాంట్లో ఉద్యోగం రాదు. ఎందుకు రాదు? స్థానికులకు ఉద్యోగాలు D3, D4 ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలి కదా. ఇప్పటి వరకు కూడా దాని మీద పోరాటం చేసిన వాళ్ళు లేరు. అంటే జంట జలాశయాలు మీ నియోజకవర్గంలో ఉన్నా కూడా చాలా మందికి మంచి సమస్య. ఆశ్చర్యమవుతుంది. 7 వెళ్ళి 50 కిలోమీటర్ల దూరంలో హిమాసాగర్ ఉంది, 1 కిలోమీటర్ల దూరంలో గండిపేట ఉంది. అయినా మా ఏరియాకు వాటర్ రాదు. ఇలా ఈ ఒక సమస్య కాదు, అనేక సమస్యలు ఉన్నాయి. అందువల్ల ఈ సమస్యల మీద నేను ఎప్పటి నుంచో గొడవ పెడుతున్నా. ఒక్కటే ఒక సమస్య తీరింది నేను నాయకుడైనాక. మా మూసి వాగు మీద మేము నడుములోతు నీళ్ళలో చదువుకునే పోయేటోళ్ళము, అనేక కష్టాలు పడ్డోళ్ళము. ఈరోజు బ్రిడ్జి హరీష్ రావు గారు అడగంగానే వెంటనే నాకు ఆ బ్రిడ్జి శాంక్షన్ చేయటం. ఆ బ్రిడ్జి వచ్చిన తర్వాత మా కిస్మత్పుర రాజేంద్ర నగర్ నియోజకవర్గ రూపురేఖలు మారినాయి అనే విషయాన్ని స్పష్టంగా 311 జియో విషయంలో మీరు 311 జియో విషయంలో నేను స్పష్టంగా గతంలో సీఎం గారికి, మీరు ఆశ్చర్యపోతారు, నేను ఖచ్చితంగా ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చిన. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే, ఏ విలేజ్లు అయితే 311 కింద వస్తున్నాయో 311 కింద, ఆ 311 కింద వచ్చినటువంటి అన్ని గ్రామాల చుట్టూ ఒక 300-400 డయామీటర్ డ్రైనీ పైప్ వేసుకపోవాలి. డ్రైన్ పైప్ వేసుకొచ్చి ఇప్పుడు ఏదైతే డ్రైన్ ప్యూరిఫై చేస్తున్నారో ఆ మిలిటరీ ఏరియా దగ్గర, అక్కడ దాన్ని అటాచ్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి డ్రైన్ వాటర్ అంతా కూడా ఆటోమేటిక్గా మీకు ఆ పైప్ లైన్లోకి వెళ్ళిపోతుంది. హిమాసాగర్ కానీ గండిపేట కానీ కలుషితం కాదు. దాన్ని ఇప్పటి వరకు కూడా తీసుకోలేదు. మరి ఎన్ని ఊర్లు అభివృద్ధి కాకుండా, అభివృద్ధికి నోచుకోకుండా ఎన్ని రోజుల నుంచి అట్లా పడి ఉంటాయి? ఇవాళ కూతురు పెళ్లి, 5 ఎకరాల పొలం ఉంది, కూతురు పెళ్లి చేయడానికి 1/2 ఎకరం పొలం అమ్మే పరిస్థితి రైతుకు లేదు ఈరోజు హిమాసాగర్లో, ఈ 311లో. అందువల్ల నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మీరు ఈ ఏదైతే ORR అన్నారో, ఈ త్రిబుల్ రోడ్ అన్నారో, ఆ త్రిబుల్ రోడ్డుకు సంబంధించి కూడా మొట్టమొదలుగా అందరికన్నా ముందు టీఆర్ఎస్ మీటింగ్లో, పార్టీ మీటింగ్లో మాట్లాడిందే నేను. ఖచ్చితంగా మనకు రింగ్ రోడ్ అవతల 30 కిలోమీటర్లకి ఇంకొక రింగ్ రోడ్ రావాల్సిన అవసరం ఉంది. ఆ రింగ్ రోడ్, 2 రింగ్ రోడ్ల మధ్యన ఒక రైల్వే లైన్ రావాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనం ప్లాన్ చేయగలిగితే ఇది భారతదేశంలోనే ఒక మోడల్ తెలంగాణగా తయారవుతుంది అని చెప్పి అందరికన్నా మొట్టమొదలు నేను మా సమావేశంలో మాట్లాడాను. సరే, మీ ఎమ్మెల్యేని చూసే ప్రకాష్ గౌడ్ మీ కమ్యూనిటీని వరుస విజయాలు ఆయన సాధించాడు. ఆయన ఫెయిల్యూర్ చెప్పమంటే ఏం చెప్తారు? ఆయన టోటల్గా ఫెయిల్యూర్. ప్రభుత్వంలో అన్ని పనులు నడుస్తున్నాయి కాబట్టి మాకు 10 రూపాయలు వస్తున్నాయి, పనులు అవుతున్నాయి. అంతేగాని ఆయన గొప్పగా చేసింది ఏం లేదు. ఎందుకు లేదు అంటున్నానంటే, కొంత బాధ అనిపిస్తుంది. ఆయన మొట్టమొదలు గెలిచింది ఎట్లా?
ఆంధ్ర తెలంగాణ పోరాటం ముమ్మరంగా జరుగుతున్న సందర్భంలో మా దగ్గర మొత్తం ఆంధ్ర ఓట్లు ఎక్కువ, ఖచ్చితంగా మనకు ఒక ఎమ్మెల్యే ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడితే మనకు ఒక ఎమ్మెల్యే ఉండాలని కలుపుకున్నారు. అట్లా ఓట్లు పడ్డాయి, అట్లా ఎమ్మెల్యే గెలిచిండు. ఆ తర్వాత ఆయన సరిగ్గా సమయం చూసి ఇక అయిపోయింది దీని పని అని చెప్పి టీఆర్ఎస్లో పోయిండు. చాలా ఊగిసలాట, చాలా మిగిలిన వాళ్ళు అందరూ ముందరెళ్ళారు. ఆయన కొద్దిగా 3 గంటల వరకు తిడుతూనే ఉన్నాడు పార్టీని. 3 గంటల తర్వాత ఎవరు చెప్పి కలిసిండు, రైట్ ఓకే. ఆ తర్వాత గెలిచాడు. మళ్ళా గెలవడం ఏంది, కేసీఆర్ గారు పుణ్యం కట్టుకున్నాడు. పాతోళ్ళకే టికెట్ ఇస్తాను ప్రకటించడంతో ఆయనకి టికెట్ వచ్చింది. అదృష్టం కలిసి వచ్చింది. అందరు అట్లాంటి అదృష్టవంతులు ఉండరు. మిమ్మల్ని అనుకున్నారు చాలా మంది. అది చెప్తున్నాను కదా, పాత వాళ్ళకి ఇస్తానని ఆయనకి ఇచ్చాడు. సిట్టింగ్ కాబట్టి. ఆ తర్వాత చేవెళ్ళ ఎంపీ టికెట్, ఢిల్లీకి టికెట్ ఇస్తానని చెప్పి పెద్దల రంజిత్ రెడ్డి గారికి ఇచ్చారు. ఈ విధంగా సరే ఎవరికి టికెట్ ఇచ్చినా ఆయన నేను 60-70 సార్లు ఇంటర్వ్యూ అడిగితే ఇవ్వకపోవడమే బాధాకరమైన అంశం. ఓకే, ఇక్కడ లోకల్ బీజేపీ క్యాడర్ ఏ విధంగా ఉన్నారు మీతో? లోకల్ బీజేపీ క్యాడర్ ప్రతి ఇంట్లో ఒక కార్యకర్త ఉంటాడు. అంటే మీతోటి ఎట్లా ఉంది? నాతో ఇప్పుడు గెలిచినటువంటి కార్పొరేటర్లు కానీ, రాజేంద్ర నగర్ కానీ, శంషాబాద్ కానీ, ఇటు మణికొండ, బండ్లగూడ, ఇవన్నిట్లో కూడా బీజేపీ కార్యకర్తల కన్నా ఎక్కువ నాకు మిగతా యువకులతోటి, పిల్లలతోటి, అందరితోటి పరిచయం. అందరు నాతోటి సంతృప్తిగా ఉన్నారు. ఖచ్చితంగా నువ్వు ఎన్నడో ఒకనాడు రావాలని కోరుకుంటున్నారు. అది ఎప్పుడు కల్పిస్తాడో, ఎప్పుడు పార్టీ కల్పిస్తుందో మన చేతుల్లో లేదు. ఓకే, ఎందుకంటే మీరు చైర్మన్గా కూడా చేశారు, ప్లస్ ఎన్జిఓ నాయకుడు కాబట్టి అందరితోటి మీకు పరిచయాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి గ్రామంలో గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎవరికైనా టికెట్ ఇయ్యను కాక 30% ఓటు కాంగ్రెస్ ఓటు ఉండేది, సాంప్రదాయమైన ఓటు, ఏమన్నా చెప్పు కాక. అట్లనే ఈరోజు కూడా నాకు ప్రతి గ్రామంలో తక్కువ ఒక ఓటు బ్యాంక్, ఒక 30 మంది ఉద్యోగులు ఉన్నారు. అవును, ఎంత తక్కువ తీసుకున్నా కూడా ఆ 30 మంది ఉద్యోగులతో పాటు మిగతా యువకులు నాకు తెలుసు. వాళ్ళ ఫ్యామిలీస్ 30 ఫ్యామిలీస్ కదా. అట్లా నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా నాకు చూద్దాం భగవంతుడు. పార్టీకి ఉండే ఇమేజ్ ఎలాగా ఉంటుంది? పార్టీకి ఉండే ఇమేజ్ ఉంది, వ్యక్తిగతంగా నాకు ఉండేది ఉంది, అంత బాగానే ఉంది. చూద్దాం పరిస్థితులు ఎట్లా. నెక్స్ట్ ఎన్నికల్లో మీరే ఇక్కడ రాజేంద్ర నగర్లో గెలవబోయేది. ఇప్పుడు చెప్పేది ఏంటి అని అంటే నేను అందుగా నేను ఎప్పుడు జ్యోతిషాన్ని నమ్ముకోను, నా కష్టాన్ని నమ్ముకుంటా. నేను డెమోక్రసీని కోరుకునేటోని. ఆ డెమోక్రసీ నన్ను చెప్పరాశి నుంచి అక్కడి దాకా తీసుకుపోయింది, ప్రజాస్వామ్యం తీసుకుపోయింది. ప్రజాస్వామ్యం బతుకుండాలి. ఆ ప్రజాస్వామ్యం బతుకున్నప్పుడే ప్రశ్నించే గొంతులు ఉంటాయి, ప్రశ్నించే గొంతులు ఉన్నప్పుడే పనిచేసే నాయకుడు ఉంటాడు. నేను ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్నాను కాబట్టి ఖచ్చితంగా డెమోక్రసీ రక్షణ కోసం నేను చెప్తున్నాను కదా, ఈ ప్రజాస్వామ్యం ఇట్లనే దెబ్బతింటుంటే ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతోటే పనిచేస్తుంది కాబట్టి మరొక ఉద్యమం నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.